హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ ఇది ఫ్రైడే సాయంత్రం పూట అండి. పిల్లలు బయట అంత ఎక్కువ అయినాయా ఇసిరేస్తున్నావు? మా పైన పాప పిలుస్తుంటే మా వాడు పైకి చేస్తున్నాడు. పైన పాప జీడిపప్పు తింటూ మా వాడి చూడని విసిరేసిందండి. అందుకని ఎక్కువైనాయి అన్నాను. 10 మినిట్స్లోనే వర్షం పడుతుంది. బయటకు వచ్చి క్లైమేట్ బాగుందని బయటికి రాగానే వర్షం పడింది. మా పాప చలిగా ఉందని స్వెటర్ వేసుకుంది. కొంచెం చలి తట్టుకోలేదు. ఎమ్మటే కొంచెం చలి వచ్చినా కానీ చలి 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 అంటుంది. ఇది తర్వాత రోజు అండి. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని లంచ్లో కానీ ఈరోజు చింతకాయ పచ్చడి చేయాలనుకుంటున్నానండి. అందుకని ముందుగా కడాయి పెట్టుకొని అందులో వేరుశనగపప్పులు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత తీసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకున్నానండి. చల్లారుతాయి కదా. మళ్ళీ కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా దోరగా సిమ్లో వేగనిచ్చుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది మా పిల్లల తినరులండి, వాళ్ళకి ఇది పప్పు చేస్తాను. తర్వాత ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా ముందు, అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. 2 వెల్లుల్లి కూడా వేసాను. చింతకాయ తొక్కండి అది. మనం చింతకాయలు పసుపు ఉప్పు వేసి దంచి నిల్వ పెడతారండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. బాగుంటుందండి. వేడి అన్నంలోనే వేసుకుని తింటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ దాంట్లో కూడా సాల్ట్ వేస్తాం కదా, అందుకని చూసుకొని వేసుకోవచ్చు అని నేను లాస్ట్లో వేసాను. ఇంకా దీన్ని పోపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం పోపు వేసాను. పోపు కోసమని మనం వేయించుకున్న కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, కొంచెం పోపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి అందులో వేసుకున్నానండి. కొంచెం తినే ముందుగా ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. వేడి అన్నంలోనే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది. మనకి రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి. ఇదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్